నమస్తే ఫ్రెండ్స్. ఇది నా దగ్గర మొక్క కాదండి. ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో చూశాను. చాలా వెరైటీగా ఉంది. అసలు ఒరిజినల్ మొక్క అదిగో అక్కడ ఎల్లో ఫ్లవర్ ఉంది చూసారా, ఆ ఫ్లవర్స్ అంట. మరి దానికే మరి ఏ కారణం చేతనో ఇదిగోండి ఇలాగ ఆకుపచ్చగా వచ్చి అలాగ డార్క్ మెరూన్ కలర్ అవుతున్నాయి అవి. అది చూడడానికి ప్లాస్టిక్ పువ్వుల్లాగా ఉన్నాయి. ఇది ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే, మీకు ఎవరికైనా దీని గురించి ఐడియా ఉంటే కొంచెం కామెంట్లోని ఇది ఏం ఫ్లవరు, ఏం మొక్క, ఎక్కడ దొరుకుతుంది అన్నది కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. దానికోసం నేను ఇది వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో ఉన్నదన్నమాట. బాగుంది కదా, లైట్ అసలు ఎల్లో కలర్ ఫ్లవర్స్ చెట్టు, ఆ లైట్ గ్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత అలాగే డార్క్ మెరూన్ కలర్ లాగా ఫ్లవర్ చేంజ్ అవుతుందండి. అది ఏంటి, అది సీడ్ కింద మారితే అలాగవుతుందా లేకపోతే ఏంటా అని తెలియట్లేదు. ఇది వేరే వెరైటీ, ఇది కూడా చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుందండి ఈ మొక్కను. ఇది నేను తీసుకొచ్చాను, ఇందులోని లైట్ డార్క్ కలర్ది తీసుకొచ్చాను. నాది ఇంకా అంతగా గ్రోత్ లేదు. ఇది కూడా మీరు చూస్తారు కదా, వెరైటీగా ఉందని పెట్టాను. దీని నేమ్ కూడా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఈ డార్క్ ఉందండి నా దగ్గర, కానీ అంత స్పీడ్గా పెరగడం లేదు. దానికి కరెక్ట్ సూటబుల్ లొకేషన్ కావాలంట. వాళ్ళకి కూడా అటు ఇటు తిప్పగా ఒక్క దగ్గర సెట్ అయిందంట. చూడాలి, మాది కూడా అలా మార్చి ఎక్కడ సూట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. మనం నచ్చిన దగ్గర మొక్కను పెంచుతామంటే రావులండి. ఇవి వాళ్ళు దేవుడికి మాలలు కట్టుకుంటారండి. ఎంత అందంగా ఉన్నాయి చూసారా. ఆ డార్క్ పర్పుల్ కలర్ ఫ్లవర్ ఉన్నది చూసారా, అది నాకు మొక్క ఇచ్చారు. ఇంకా నాది గ్రో అవుతుంది, పూత పోస్తే మళ్ళీ వీడియో పెడతాను. ఆ మాల చూసి అంత అందంగా కలర్ కాంబినేషన్తో కట్టారు, కానీ మీరు కూడా చూస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.